Subscribe to our channel, click bell icon to get more updates. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్పెషల్ పన్నీర్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ఒక బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. పన్నీరు నేను ఫ్రై చేయట్లేదండి, మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఫ్రై చేయను, గీ వేస్తున్నానండి. అది కూడా ఒక 3 స్పూన్స్ వేసాను. మీరు గీ బదులు గీ వద్దు అనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నాకు గీ ఫ్లేవర్ ఇష్టం అనమాట, సో అందుకని నేను గీ యాడ్ చేస్తున్నాను. దీంట్లో పెద్దగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలండి. ఇది ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట. సో ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దానిని ఇప్పుడు ఇందులోని ఆయిల్ గీ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా పట్టి చాలా బాగా వస్తుందండి. ఇందులో క్యాష్యూస్ వేసాను, ఒక 8 వరకు వేసానండి. అంటే ఎందుకంటే ఆ క్రీమీ టెక్స్చరు క్యాష్యూస్తో వస్తుంది, సో అందుకు వేసానండి. ఒక పెద్ద టమాటో. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకునేది, ఇది బాగా మగ్గాలి. చూసారు కదా, అల్లం కూడా వేసాను, ఒక మీడియం సైజ్ పీస్ అల్లం వేసాను. దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇది మనం చేస్తున్న ప్రిపరేషను గ్రేవీ కోసం అన్నమాట. ఇవి గ్రేవీ కోసం మనం ముందు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇలాగా దీన్ని మగ్గాలి కదా, మగ్గడం కోసం తొందరగా మగ్గుతుంది కదా. ఉల్లిపాయ కొంచెం సాల్ట్ వేసేసాను, తర్వాత కొంచెం మూత పెట్టుకుంటాను. కొంచెం బాగా మగ్గుతుంది కదా, అంటే ఇప్పుడు మనం వేసాం కదండి, ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. దానికోసం మనం కొంచెం మరిగింది కదండి, మగ్గింది. ఇప్పుడు నాకు మగ్గిన దాన్ని కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీనిని ఇప్పుడు చల్లార్చి పెట్టుకొని ఇది పక్కన పెడుతున్నాను అనమాట. ఈలోపు చల్లారుతుంది. దీన్ని ఒక మిక్సీ బౌల్లో పెట్టి మిక్సీ చేసుకుంటాను. సో మళ్ళీ అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసానండి, ఒక 3 స్పూన్స్ వేసాను. వేసుకొని కొంచెం గీ వేస్తున్నానండి. చెప్పాను కదా ఇందాకలాగే సేమ్. మీకు గీ వద్దనుకుంటే దాంట్లో బటర్ కూడా వేసుకోండి కొంచెం. దీంట్లో హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అవి కొంచెమే యాడ్ చేశానండి, అన్నీ ఒక్కొక్కటి వేసేసుకున్నాను. షాజీరా 1 స్పూన్ వేసుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి ఇందాకలంతా ఆనియన్స్, టమాటోసు, క్యాష్యూస్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనం ఇది కూడా రెడీ చేసుకుంటున్నామండి. కొంచెం జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి ఒక 2 బాగా కొంచెం కలపాలండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతుంది అనగానే దీంట్లో మనం ఇందాకలా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి, చూసారా అది ఎంత బాగా వచ్చిందో. అది వేసేస్తున్నాను మొత్తంగా. మీరు అబ్జర్వ్ ఏం చేయాలంటే ఇందులో నేను పన్నీర్ ఫ్రై చేయట్లేదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మంచిగా క్రీమీ టెక్స్చర్తో ఫ్లేవర్, పన్నీర్ ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఫ్రై చేస్తే గట్టి గట్టిగా ఉండిపోతుందండి, అందుకే నేను చేయను. ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదా, అది బాగా కరగాలండి, అందులో బాగా కలాలి. కొంచెం ఏమైనా పచ్చిదనం ఉన్నా పోతుందనమాట. సో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని, తరువాత 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, కొంచెం పసుపు వేసుకొని ఇది బాగా కలపాలండి. ఇప్పుడు దీనిని మనం ఎంతసేపు అయితే ఫ్రై చేస్తామో, ఎంతసేపు అయితే దీనిని బాగా పచ్చిదనం పోయే వరకు వేపుతామో, అందులోనే మనకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది సీక్రెట్ అండి. మీరు ఒక 5 మినిట్స్ చేసేసి ఆపేస్తామంటే కాదు, ఎక్కువసేపు చేస్తే మనకి ఆ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ కూడా నాకు వచ్చేసింది కదా పక్కకి. సో ఇప్పుడు నాకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను పన్నీర్ పీసెస్ వేసుకుంటాను. పన్నీర్ నేను కొంచెం స్క్వేర్గా కట్ చేసుకున్నాను అనమాట, క్యూబ్స్ లాగా. ఇది చూసారా ఎలా కట్ చేసుకున్నానో. ఈ పీసెస్ని నేను అందులో వేసేస్తానండి. ఫ్రై చేయలేదు, మరీ చెప్తున్నా, అలానే వేసేస్తా. ఇప్పుడు మనకి ఆ గ్రేవీ రెడీ అయిపోయింది కదా, సో ఇప్పుడు మనకి 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదండి.
పన్నీర్ వేసిన తర్వాత 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం తీసుకోదు. మసాలా అనేది ముందు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా త్వరగా అయిపోతుంది ఇది. ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ వాటర్లో కొంచెం మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. పన్నీర్ కూడా చాలా మెత్తగా మనం ఎలా కావాలనుకుంటామో అలానే ఉంటుంది. గట్టిగా మాత్రం కాదు. మీరు ముందు ఫ్రై చేసి పెట్టుకుంటే మాత్రం గట్టిగా అవుతుంది. సో ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది కొంచెం నేను మూత పెట్టుకుంటానండి. కొంచెం వాటర్ యాడ్ చేశాను కదా, అది వాటర్ ఎంత దగ్గరికి అయిందో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నానండి. ఇంకొంచెం వాటర్గా ఉన్నట్టుంది కదా, సో అందుకే మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. కొంచెం మగ్గుతుంది. ఈ ప్రాసెస్ అంతా 5 మినిట్స్ అనండి, ఎక్కువసేపు పట్టదు. సో నాకు రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా, సో రెడీ అయిపోయినట్టే. సో మన ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా రెడీ అయింది, డాబా స్టైల్. మీరు దీంతో నాన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీ కానీ. ఇంతేనండి, మన ప్రాసెస్ అయితే ఇంతే, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.